తెలియాలి సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తెలియాలి సార్, ఎందుకంటే నేర్చుకుంటాం కదా సార్ అలాగా. కానీ డెడికేటెడ్ ఎవరు అర్జున్ అయినా తర్వాత బుచ్చి అయినా అంటే వీళ్ళకి ఎప్పుడు నైట్ ఎక్కువ డిస్కషన్ జరగకపోయినా కానీ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి అన్న. అంటే ఒక డౌట్ ఉంది, అంటే ఈ ఐడియా ఎక్కడి నుంచి పుట్టిందన్న అసలు? అంటే ఈ సినిమా ఐడియా ఎక్కడి నుంచి పుట్టింది? అంటే యాక్చువల్లీ కథలు రాస్తున్నాం, వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా కొత్తగా చేద్దామని అంటే ఉన్నింది మైండ్ లో. ఒకసారి ఎట్లా నెట్ లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇది ఒకటి వర్డ్ తగిలింది అనమాట, ఫేస్ బ్లైండ్నెస్ అని తగిలింది. సో అప్పుడు దీని మీద కథ రాస్తే బాగుంటది అని ఎందుకు ముందు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. సో అప్పుడు నాకు థ్రిల్లర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది సార్. మిడిల్ ఫింగర్స్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది మిడిల్ ఫింగర్. సో అవునవును సార్. సో అప్పుడు మైండ్ లో ఉంది. సో థ్రిల్లర్ జోన్కి వెళ్తే కొద్దిగా అంటే నాకు ఎమోషన్ దాని మీద అప్పుడు చాలా ఈజీ అనిపించింది. సో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఎందుకో నాకు విలన్ అంటే క్యారెక్టర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇది మళ్ళీ అంటే క్లైమాక్స్ గురించి అడుగుతున్నాను కాబట్టి అంతే అట్లా ఫామ్ అయిపోయింది సార్. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే ఆ విలన్ క్యారెక్టర్ అనుకున్నామో ఇది నెక్స్ట్ అక్కడ ప్లేస్ అయిపోవాలి అనేసి ఇక్కడ సీడ్ పడుతుంది అక్కడ అంటే నేను ఎక్కువ టైం పట్టలేదు సార్ క్లైమాక్స్ వరకు. అయితే క్లైమాక్స్ ఇంటర్వల్ అంటే అట్లా ఫామ్ అయ్యి వచ్చేసింది. మిగతాదన్నీ ఫామ్ చేయడానికి సీన్స్ ఫామ్ చేయడానికి టైం పట్టింది, ఇదైతే వెంటనే అయిపోయింది సార్. సూపర్ సార్. బ్రెయిన్ చాలా పెద్దది. 2 స్టేట్లు కలిసే కదా సార్, 3 స్టేట్లు కలిసే కదా, బెంగళూరు, ఆంధ్ర, తెలంగాణ. తెలుగు రాదు యాక్చువల్ గా. అదైతే నిజం సార్, నేను ఇక్కడ వచ్చాక నేర్చుకున్నాను సార్. వచ్చాడు రాస్తాడు. గొప్ప విషయం అంటే ఇప్పుడు అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి కన్నడ అబ్బాయి వచ్చి తెలుగు 2-3 నెలలు నేర్చేస్తున్నాడు. సో తను చేసినంత సేపు ఫేర్ ఎవరు చేస్తారంటే అర్జున్ చేస్తాడు. అవును సార్. అప్పుడు టైపింగ్ లేదు కదా, అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి అర్జున్ రాయించమంట. అంటే తెలుగు నేర్చుకుని తెలుగు రైటింగ్ మొదలు పెట్టాడు. సో ఎవరు రైటింగ్ అలా ఉండదు సెట్ లో, అందుకు తను చేత రాయిస్తాను అనమాట. అదే నాకు అడ్వాంటేజ్ అయింది. అంటే సార్ ఏం రాస్తున్నా మనకి చూసుకోవడానికి అక్కడ కన్నడ ఉత్తరం ఉంటాయి ఇలా అంటాడు. అరే సార్ సీను బాగా హెల్ప్ చేస్తారు సార్ విషయంలో. అంటే ఏదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా తెలుగు సార్ తక్కువ జర్నీ కాదు కదా సార్. ఆల్మోస్ట్ మీ దగ్గర కలిసి ఉండేవారు, ఎక్కడికి వచ్చినా కలిసే ఉండేవారు. సుక్కు సారు అజ్జుబాయ్ సీన్ అన్నానే ముగ్గురు రూమ్ లోకి వెళ్తే అసలు రూమ్ లో కథ ఏం తయారు చేస్తున్నారని టెన్షన్ వచ్చేసి బయట వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పటికైనా ఆ రూమ్ లోకి వెళ్ళి ఒక రోజైనా సిట్టింగ్ లోకి వచ్చేలా డ్రీమ్ హరిప్రసాద్ గారు అని. హరిప్రసాద్ సార్ అంటే ఆయన అడిగాను, సార్ అర్జున్ అన్న సీన్ అన్న ప్లేస్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందు 2-3 సినిమాలు చేయాలన్నాడు. 2-3 సినిమాలు చేశారు. అంత బాగానే ఉన్నది కానీ సార్ సెట్ లో కొన్ని జరిగాయి సార్. అంటే మీకు చెప్పలేదు అనుకున్నాను. ఇలా పొడిచే సీన్లు ఉంటాయి కదా సార్, ఇలా పట్టుకునేది ఒరిజినల్ కత్తి పెట్టేద్దామా అంటే ఒకవేళ మిస్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఆయన సైకోలో మాట్లాడుతున్నారు ఏంటి అన్న? ఇదైతే మాత్రం సాధారణ నేర్చుకోలేదు. ఎందుకంటే సార్ ఆర్టిస్టులకి ఏదన్నా తగులుతుందంటే ఈయన ఫీల్ అయిపోయి ఎవరే ఆర్టిస్టులని మల్లెపూల్లో చూసుకోవాలరా, టెన్షన్ పడకూడదు, వాళ్ళకి టెన్షన్ పట్టకండి, మీరు 2-2 వెళ్ళి డైలాగ్ చెప్తేనే సార్ అన్న డైలాగ్ చెప్తే మనం వెళ్ళి చెప్తుంటారు అంతమంది చెప్పండి, ఎవరు ఒకరు వెళ్ళి చెప్పండి, ఆయనకి ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారని అంత ప్రేమగా చూసుకుంటారు. నువ్వేంటన్నా ఎంతమైనా నేను కూడా చేసేస్తారన్నా. నేను చేసేసి చూపిస్తాను ఒక్క నిమిషం అని చెప్పి ఆయన కత్తి తీసుకోండి నాకు తెలుసు. అంటే దెబ్బ తగులుతున్నా సరే తగులుతుంది చూసు అంటున్నారు. బాబోయ్ అంత డెడికేటెడ్ గా నేను అసలు అందుకన్నా కష్టం కనిపించింది. అయ్యో సార్ ఏదన్నా ఎంత చేసినా అది ఆల్మోస్ట్ అంటే ఎక్కడ ఏమి ఇదే ఇప్పుడు ఇలాంటి అది కూడా చెప్పడం కూడా ఇది వద్దండి ఇట్లా వద్దు అని సాఫ్ట్ గా చెప్పి ప్రతిదీ కోఆపరేషన్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఇంత వచ్చిందంటే ఇప్పుడు బాత్రూమ్ ఫైట్ సీక్వెన్స్ ఉంది సార్, 3 days చేసాం సార్. అది 3 days లో 2 days వాటర్లోనే ఉన్నాడు సార్. అది వాటర్ కూడా మంచిది కాదు సార్, అది ఒకసారి అయిపోయింది. ఆల్మోస్ట్ చేస్తున్నప్పుడు చేయి కట్ అయిపోయింది సార్, దాన్ని ఫైట్ చేస్తున్నప్పుడు అసలు దాంట్లోనే చేసాడు సార్. ఈ విషయం చెప్పాను సార్ అసలు అంటే చాలా ఇంకా కోఆపరేషన్ సార్, ఇంకా అవును సార్ చాలా కోఆపరేషన్. ఇప్పుడు మధ్యలో చెప్పాను. అవును సార్.
అన్ని మంచిగా గొడవలు మీ ఇద్దరు గొడవలు చెప్పండి ఏమన్నా డైరెక్టర్కి హీరో గొడవలు కూడా ఉంటాయి మాకు తెలుసులే. లేదు గొడవలు ఏం లేదు సార్. అయితే సుహాస్ మంచుడై ఉండాలి, అర్జున్ సుహాస్ మంచుడై ఉండాలి. చెప్తాను సార్, నేను ఒకటి చెప్తాను సార్. ఒక రోజు శ్రీనగర్ కాలనీలో మొత్తం ఒక రోజంతా పరిగెత్తించేసారు. అయిపోయిన తర్వాత డ్రోన్ మర్చిపోయాను ఒకసారి. అదేంటి డ్రోన్ కుదిరి పెట్టుకోవచ్చు కదండి, మర్చిపోయాను ఇంకొకసారి. అబద్ధం చెప్పినది తెలియదు. అన్ని స్ట్రైట్ అంటే ఇది బాగుంది, ఈ షాట్ బాగాలేదు, వేరే చేద్దాం మళ్ళీ అనేదో మాయ చేసి డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు అలా చెప్పాడు, సైడ్ చెప్తాడు. అదే సార్, జనరల్ గా వచ్చి దానికి యాక్చువల్ గా ప్రాబ్లం ఏంది, ఇంకొక షాట్ అట్లా చెప్తారు కదా సార్. డైరెక్ట్ వచ్చేసి డ్రోన్ పెట్టడం మర్చిపోయాం అంతే. ఇంకొకసారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది, ఇలా ఉంటది అంటాడు. బయోస్టీ కళ్ళు చూస్తే అమ్మో అసలు సెట్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఫస్ట్ వీక్ చెప్పారు రంగస్థలం పిలిచి. ఫస్ట్ నైట్ ఐడియా వచ్చింది ఒక 18 minutes 20 minutes క్లైమాక్స్ వచ్చింది. అర్జున్ పిల్లలు ఫస్ట్ చెప్పాడు, వీడి కథ చెప్తే వీడు అన్నాడు, అరే నచ్చలేదా నీకు అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే మాట్లాడకుండా. తర్వాత చెప్పాడు, సార్ చాలా బాగుంది అన్నాడు. అంటే మీ డేష్ కోసం వెయిట్ చేశాను నేను, వీడు బాగా చెప్తారు కదా అంటే కరెక్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఏదో వచ్చా చెప్పామంటే ఇడికేనే చెప్పాను. సో ఎప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఏంటి నచ్చలేదు వీడికి మాట్లాడలేదు వెళ్ళిపోయాడు అంటే. తర్వాత ఫోన్ చేసి చెప్పాడు, సార్ చాలా బాగుంది సార్, నేను ఊరికి మొత్తం ఊహించుకున్నా ఎట్లా అవుతుంది ఏంటన్నది అని. ఆ ఎక్స్ప్రెషన్ అంత దారుణంగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ సార్ అది షార్ట్లు జరిగేటప్పుడు కూడా వేరే ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఫస్ట్ 2 days అప్పుడు తర్వాత చెప్పాను సార్ ఆయనకి, చాలా హార్ష్గా ఉంది కట్ చెప్తాం అంటే. యాక్షన్ బాగానే చెప్తారు సార్, కట్ చెప్ ఓకే షార్ట్ ఓకే సూపర్ అని చెప్పడం మొదలెట్టాను సార్. అయిపోయిన తర్వాత ఎంత చేసింది ఓకే, మిగతా వాళ్ళందరూ హర్ట్ అవుతారు కదా అలా చేస్తుంటే. అలా చెప్తున్నానా అంటే అంతకంటే దారుణంగా చెప్తున్నాను అదే సార్. అది ఒక యాక్సిడెంట్ ఉంది సార్, అంటే నేను ఇది చెప్పచ్చు అనుకుంటున్నా. అంటే అదే సార్ మాటలు ఎట్లా ఉందంటే కొన్ని దాచుకుంటే బాగుంటుందని ఈ సీక్వెన్స్ లో నేర్చుకున్నాను సార్. ఆ అమ్మాయి మాత్రం ఆల్మోస్ట్ 17 takes అయింది సార్. అది ఒక షార్ట్ రోప్ చేసింది, అంటే చాలా కష్టపడింది. వర్కౌట్ అంటే మనం కొద్దిగా సింగిల్ టేక్ లో రావాలి అనే ఫీలింగ్ తో చేసాం సార్. అది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ టేక్ అయితే తను ఆల్మోస్ట్ ఇంకా టైర్డ్ అయిపోయింది, ఇంక వద్దు నేను ఫైనల్ గా ఒకటి చేసేద్దామని చేసాము. అందరూ మొత్తం సెట్ క్లాప్స్ కొట్టారు సార్. క్లాప్స్ కొడితే నా మైండ్ లో ఫస్ట్ ఆ టేక్ నా ప్రీవియస్ టేక్ బాగుందని వచ్చేసింది సార్. నేను సైలెంట్ గా ఉండొచ్చు కదా సార్, పోయి అంటే బాగుందండి ప్రీవియస్ టేక్ చాలా బాగుంది వాడుతుంది చూసుకోవచ్చు కదా. అదే సార్ నాకు అంటే నాకు ఇప్పటికీ నాకు అది అసలు అమ్మాయి చాలా బాధపడి వెళ్ళిపోయింది సార్. అసలు ఇంత కష్టపడి చేసాను గుచ్చినాడు విషయం. ఇది బాగుందండి, ఇంకోటి ఇంకా బాగా అంతా బాగుందబ్బా. మీరు వచ్చేసారు మనకంటే ఏం చెప్పండి సార్, ఎంతలో విశేషాలు చెప్పండి. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా మంది సపోర్ట్ చేశారు, సుహాస్ కానీ అర్జున్ కానీ. థ్యాంక్ యూ సార్, వాళ్ళిద్దరు కూడా మంచి అటెంప్ట్. అంటే ఇంత కొత్త సినిమాని మీరు ప్రోత్సహించడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది మా అందరికి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు ఇద్దరు కంటే మీరే గ్రేట్ నిజంగా. అంటే సినిమా ఇటుతో పాటు గౌరవం కూడా వస్తుందండి. మళ్ళీ ఐడియా అంటే తెలుగులో సూపర్ ఐడియా వచ్చింది అన్నది మాత్రం అన్ని సైట్స్ లోనే రాశారు, అందరూ కూడా అన్నారు. కంగ్రాట్స్ మరిగంట. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్ చేయాలి అంటే చాలా మంచి టేస్ట్ ఉండాలి, మంచి ఈస్ట్రిక్స్ ఉండాలి ఆ ప్రొడ్యూసర్స్. అంటే చాలా మంచి ఈస్ట్రిక్స్ ఉన్న ప్రొడ్యూసర్ మాత్రమే ఈ సినిమా చేయగలరు. అంతే సార్. అంటే సుహాస్ గారు ఎట్లా ఒకసారి విని ఓకే అన్నారు, తను కూడా అంతే సార్ ఓకే ఒకసారి వినేసి ఇది చేస్తున్నాం. అంటే చాలా కష్టపడలేదు సార్, నాకు చాలా అదృష్టం అనుకుంటా. అంటే చేంజెస్ గానీ ఏం గానీ అట్లా లేదు సార్, చాలా నీట్ గా జరిగిపోయింది. కలర్ ఫోటోకి కూడా కో ప్రొడ్యూసర్ గా చేశారు సార్. ఓకే, అక్కడి నుంచి పరిచయం. సూపర్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా కదా. కలర్ ఫోటో అప్పటి నుంచి బాగా క్లోజ్ అయిపోయింది. ప్రొడ్యూసర్ హీరో కలిసి జర్నీ చేస్తారు. ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో, సైకో డైరెక్టర్. రియల్ కత్తి వాడేస్తారు కదా నాన్న. రియల్ కత్తి వాడమన్నాడు సార్. సేఫ్టీ ఉంటుంది సార్, మరి ఎట్లా అంటే
తను కూడా అంటే ఆ టైంలో నీ ఎమోషన్ అలా ఉంది, సీన్ పర్ఫెక్షన్, సీన్ బాగా రావడం కోసం నువ్వు ఏ ఫీల్ ఏమని చెప్తున్నాడు అంతే దాన్ని. అంతేగాని నిన్ను సైకో అనేటప్పుడు కంగారు పడిపోకే, మంచోడివే మాకు తెలుసు. సైకో అంటే అది బిరుదు. బుచ్చి పెద్ద సైకో అయితే నేను చెప్పరా సైకో కాదు నువ్వు సార్. షూటింగ్ టైంలో మీరు ఎలా అంటే మరి కాదండి, మీ గురుగారు మీ ముందు తీసుకుంటారు మీరు. మాకు 2, 3, 5, 6 టేక్ వరకు ధైర్యం ఉంటుంది సార్. అక్కడ నుంచి ఉండదండి, మీకు 26వ టేక్ అడిగి ధైర్యం కూడా ఉంటుంది సార్. ఎందుకంటే 26వ టేక్ అడుగుతా నాకు తెలియదు. ఒకసారి సార్ నాకు బాగా గుర్తుందండి, 1 నేను ఒక్కనే టైంలో అండి, నేను క్లాప్ కొడుతున్నా మాట సార్. అప్పుడు టేక్ నెంబర్ 9 వరకు వెళ్ళాయండి. 9 వరకు వెళ్ళిన తర్వాత నేను 11, 12 కూడా వేస్తున్నానండి. వేస్తుంటే మీరు నన్ను టేక్ నెంబర్ 11 అంటే మీరు ఇలా పెట్టి కొట్టానండి. తర్వాత రారా పక్కన్నారు. ఒరే నేను ఇన్ని టేకులు చేస్తున్నాను సెట్లు అందరికి చెప్తారు నువ్వు, మళ్ళీ 2 నుంచి చేసుకో, 1A 2A 3A నా పొరుగు తెస్తున్నారా నువ్వు అంటే ఓకే సార్ నేను అంటే ఆ సీనియర్ ఇదే వేసుకోమని చెప్పాడండి. సీనియర్ సీమన్ వేసుకోమని చెప్తే సీమన్ అని చెప్పాను, కంప్లైంట్ ఏం చేస్తామండి, నా మీద వేసుకున్నాడండి. ఎంత మీరు తిప్పి మరి యూఎస్ ఎలా ఉందండి? యూఎస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? యూఎస్ చాలా బాగుంది సార్. అంటిల్ ప్రీమియర్స్ పడ్డ వెంటనే బుకింగ్స్ అన్ని చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి సార్. ఆల్మోస్ట్ మన ప్రీమియర్స్ పడ్డ 2-3 అవర్స్ లోనే మనకి ఒక 50-60% ఆక్యుపెన్సీలు పెరిగినాయి. చాలా బాగా వెళ్తుంది సార్. విలేజ్ గ్రూప్ అనేసి వాళ్ళు చేస్తున్నారు సార్ మనకి డిస్ట్రిబ్యూషన్. అక్కడ చాలా బాగుంది సార్. రివ్యూస్ అన్ని చాలా పాజిటివ్ గా ఉన్నాయి సార్. మా మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు కూడా చెప్పారు సార్. నవీన్ గారు యూఎస్ఏ కదా చెప్పారు, చాలా బాగున్నాయి రిపోర్ట్స్, చాలా బాగుంది, కలెక్షన్స్ చాలా బాగున్నాయి యూఎస్ అని చెప్పారు. అవును సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నేను మార్నింగ్ అంటే 8 కన్నా పిఠాపురం తెలుసుకుంటాయండి. పిఠాపురం వెంకటేశ్వర థియేటర్ లో శ్రీను అని ఉంటాడు. కాల్ చేస్తే చెప్తున్నమాట, ఫస్ట్ డే 50,000 ఉంది, మామూలు విషయం కదా అన్నాడు. అంటే 50,000 అంటే మామూలు విషయం కదండి బుచ్చి గారు, చాలా పెద్ద హిట్ సినిమా, ఇక్కడ జనాలు బీభత్సంగా వస్తున్నారు, కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే పెద్ద హిట్ అన్న పదం వాడాడండి 8 కన్నా. కంగ్రాట్స్ నిజంగా. అంటే నాకు పిఠాపురం సెంటిమెంట్ కాల్ చేసి అడుగుతూ ఉంటా, వాళ్ళు చెప్పారు ఇంకా చాలా పెద్ద హిట్. వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పార్టీలో కలుద్దాం. స్పెషల్లీ యూఎస్ ప్రేక్షకులకు థ్యాంక్స్ అండి. నా సినిమాకి చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే మా అర్జు సినిమా కూడా, ప్రసన్న వదనం సినిమాకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కలెక్షన్స్ చాలా బాగా అనిపిస్తుంది, రిపోర్ట్స్ చాలా బాగున్నాయి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ.